ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. 23,000 పాయింట్ల ఎగువకు నిఫ్టీ. ఇక్కడ చూడొచ్చు గైస్, సెన్సెక్స్ 510 పాయింట్లు పైకి ఉంది అండ్ నిఫ్టీ 155 పాయింట్లు పైకి ఉంది. అంటే నిన్న లాభంలో ఉందన్నమాట. 4వ రోజు సూచీలకు లాభాలు. ఎఫ్ఐఐ విక్రయాలు రూపాయి 8,692 కోట్లు, డిఐఐ కొనుగోలు రూపాయి 7,979 కోట్లు. వరుసగా 4వ రోజు దేశీయ సూచీల లాభాలు కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. నిఫ్టీ మళ్ళీ కీలకమైన 23,000 పాయింట్ల ఎగువకు చేరింది. మార్చి త్రైమాసికంలో ఊహించిన దానికంటే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయనే భావనతో మదుపర్లు ఐటీ షేర్ల కొనుగోళ్లకు ముందుకొచ్చారు. డాలర్తో పోలిస్తే రూపాయి 16 పైసలు తగ్గి 93.06 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు 0.6% లాభంతో 110.42 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. బీఎస్సీలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 1.75 లక్షల కోట్లు పెరిగి రూపాయి 429.26 లక్షల కోట్ల అంటే 4.62 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 372 పాయింట్ల క్రితం ముగింపు 74,106.85 నష్టంతో 73,734.36 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్లో 73,282.41 వద్ద కనిష్టానికి పడిన సూచి అనంతరం నెమ్మదిగా పుంజుకొని లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో 74,686.32 వద్ద గరిష్టాన్ని తాకిన చివరకు 509.73 పాయింట్ల లాభంతో 74,616.58 దగ్గర ముగిసింది. నిఫ్టీ 155.4 పాయింట్లు పెరిగి 23,123.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచి 22,719.3 నుంచి 23,153.85 పాయింట్ల మధ్య కదలాడింది. మార్చి త్రైమాసికంలో దేశీయ ఆదాయం 6.2% పెరిగిందని జుబిలెంట్ ఫుడ్వర్క్స్ ప్రకటించింది. ఈ సమాచారం మదుపర్లను మెప్పించకపోవడంతో షేర్లు 10.54% క్షీణించి రూపాయి 412.7 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో 20 రాణించాయి. ఎస్సీఎల్ టెక్ 2.77%, టీసీఎస్ 2.68%, ఇన్ఫోసిస్ 2.6%, భారతీ ఎయిర్టెల్ 2.22%, టెక్ మహీంద్రా 1.58%, సన్ ఫార్మా 1.43%, హెచ్యుఎల్ 1.3%, ఐటీసీ 1.27%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.21%, టాటా స్టీల్ 0.99% లాభపడ్డాయి. ఇండిగో, అదానీ స్పోర్ట్స్, M&M, టైటన్ 0.95% వరకు నష్టపోయాయి. రంగాల వారి సూచీల్లో ఫోకస్డ్ ఐటీ 2.46%, ఐటీ 2.37%, స్థిరాస్తి 1.7%, లోహా 1.55%, కామోడిటీస్ 0.83% పెరిగాయి. పిఎస్యు బ్యాంక్ ఎన్నికైన వినిమయ వస్తువులు, సేవలు నీరసపడ్డాయి. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిల పునఃసమీక్ష గడువు పొడిగింపు. వొడాఫోన్ ఐడియా సవరించిన స్థూల ఆదాయం ఏజీఆర్ బకాయిల పునఃసమీక్షను జూన్కు పూర్తి చేయాలని టెలికాం విభాగం భావిస్తోంది. గతంలో దీన్ని మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2006 నుంచి 2007 నుంచి 2018-19 వరకు
ఉన్న ఏజీఆర్ బకాయిలను రూపాయి 87,695 కోట్లుగా నిర్ణయించి ఫ్రీజ్ చేశారు. అయితే ఈ మొత్తం పునఃసమీక్షకు లోబడి ఉంటుంది. ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ 14.3% వాటాను కొనుగోలు చేసేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ సిసిఐ అనుమతి లభించింది. ఇది గైస్ ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్. మొత్తానికైతే లాభాల్లో ఉంది. అదాని స్పోర్ట్స్ కొద్దిగా నష్టాల్లోకి వెళ్ళింది 0.5% వరకు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు, చూద్దాం. ఆర్ఈసిలో విలీనం తర్వాత పిఎఫ్సిలో ప్రభుత్వానికి 51% వాటా. రూరల్ ఎలక్ట్రీషియన్ కార్పొరేషన్ ఆర్ఈసిలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి విలీనం తర్వాత కూడా పిఎఫ్సిలో 51% వాటా ఉంచుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ప్రిఫరెన్స్ షేర్ల జారీ లేదా కొత్త ఈక్విటీని జారీ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం పిఎఫ్సిలో 55.99%, ఆర్ఈసిలో 52.63% చొప్పున ప్రభుత్వానికి వాటాలు ఉన్నాయి. ఇందువల్ల విలీన సంస్థల్లోనూ ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంటుందని భావిస్తున్నారు. ఇది గైస్ ఇక్కడ న్యూస్ అప్డేట్. అండ్ ఇక్కడ వచ్చేసి రూపాయి 7,280 కోట్ల అరుదైన భూ అయస్కాంతాల పథకానికి 25 కంపెనీల ఆసక్తి. అదేందో చూద్దాం. సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం భారీ పరిశ్రమల శాఖ ప్రారంభించిన రూపాయి 7,280 కోట్ల ప్రోత్సాహక పథకం కోసం జరిగిన ప్రీబిడ్ సమావేశంలో జేహెచ్డబ్ల్యూ గ్రూప్, ఎన్ఎల్సి ఇండియా సహా 25 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం గరిష్టంగా 5 సంస్థలను ఎంపిక చేస్తుంది. ప్రతి సంస్థ ఏడాదికి 1,200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఏడాదికి 6,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మే 28న బిడ్డింగ్ జరగనుండగా సాంకేతిక బిడ్లను మే 29న తెరుస్తారు. ఇదేదో భూ అయస్కాంతం పథకం అంట గైస్. దీనికి 25 కంపెనీలు ఆసక్తి చూస్తున్నాయంట. దీని పెట్టుబడి వచ్చేసి రూపాయి 7,280 కోట్లు. సో మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇది గైస్ ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్. మొత్తానికి నిన్నైతే స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంది. అండ్ 16 పైసలు తగ్గిందంట. 93.6 డాలర్ రేట్ చేరింది. ఇది గైస్ స్టాక్ మార్కెట్ రిపోర్ట్.